హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భవాని. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ కదా, ప్రికాషన్స్ తీసుకుంటూ ఇంట్లోనే ఉన్నారా? సో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. మొన్న రీసెంట్గా విజయవాడ వెళ్ళొచ్చాను కదా. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మేలో ఎలా ఉంటాయో అని భయం వేసి సో ఏదైనా ఇంట్లోనే బ్లాగ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి ఈరోజు. ఎందుకంటే 15 years బ్యాక్ నేను ఒక కలర్ వేశాను, బర్గండి మెరూన్ హెయిర్కి. సో ఇవాళ కూడా ఒక కలర్ వేద్దాము, ట్రై చేద్దాము అని మా మమ్మీని ఒప్పించి బతిలాడి సక్సెస్ఫుల్గా ఓకే అని పర్మిషన్ తీసుకొని వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కలర్స్ కన్నీ కొన్ని కెమికల్స్ ఉంటున్నాయి కదా, భయం వేసి రిస్క్ అవసరమా అని ఆగి 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 ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఏ కలర్ వేస్తున్నానో అది ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అలాగే నా అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నేను చాలా ఎంక్వైరీ చేసి దీని గురించి తెలుసుకున్నాకనే ఈ కంపెనీ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. పారడైజ్ కంపెనీ అనమాట. ఇది బ్లాక్ చెర్రీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 3.6 నెంబర్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇది కలర్ వేసినట్టు తెలీదు, న్యాచురల్ బ్రౌన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వేసింది బర్గండి కాబట్టి నేను మళ్ళీ అది ప్రిఫర్ చేయట్లేదు. ఇది బ్రౌన్ తీసుకున్నాను. వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇది నో పిపిడి, నో అమోనియా, నో రిసోనికల్ అనమాట. అంటే సో ఎలాంటి హెయిర్కి అయితే మనకి డ్యామేజ్ ఉండదు. చూద్దాం. అసలైన కర్లీ హెయిర్, ఫ్రీజీ హెయిర్, చాలా డ్రై ఉంటుంది. ఇలాంటి వేస్తే ఎలా ఉంటుందో అని టెన్షన్ పడి ఆగి దీన్ని ప్రిఫర్ చేశాను. ఇది బాగానే ఉంటుందని రివ్యూ ఇచ్చారు. సో ఇదైతే ఇప్పుడు ట్రై చేద్దాం న్యాచురల్ లుక్ కోసం. దీన్ని ఇప్పుడు వేయబోతున్నాను. దీనికి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ బ్రౌన్. బ్లాక్కి కొంచెమే ఉంటుంది అనమాట బ్రౌన్. సో పెద్దగా అయితే హామ్ ఉండదు. కలర్ వేసినట్టు మరి రెడ్గా గోల్డ్ కలర్గా అలా అయితే ఆడ్గా ఉండదు, బాగుంటుంది. లోపల ఏమేమి ఇచ్చారు అంటే ఒక కండిషనర్ ఇచ్చారు మనకి హెయిర్ కోసం. అండ్ ఇది కలర్ క్రీమ్. మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ వేసుకుంటుంటాం కదా మనం. సో హెయిర్ క్రీమ్ ఇది. ఇది వచ్చి క్రీమ్ డెవలపర్, అంటే మనకి రంగు మంచిగా మిక్స్ అయ్యి కలర్ బాగా టింట్ రావడానికి క్రీమ్ కలర్ ఇది అనమాట. సో అండ్ ఇంకొకటి గ్లౌజ్, అలాగా ఉంటాయి కదా గ్లౌజ్ హ్యాండ్ కోసం అని ఇవైతే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి వేసేద్దాం. సో ఇప్పుడు కలర్ వేయడానికి ముందు హెయిర్ని కోమ్ చేద్దాం. యాక్చువల్లీ కోమ్ చేశాను, స్టిల్ కోమ్ చేసినా కూడా నా హెయిర్ ఇలాగే ఉంటుంది, కర్ల్ కదా. సో మళ్ళీ ఒకసారి కోమ్ చేసేద్దాం. మంచిగా కోమ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్. ఒక బౌల్ తీసుకున్నాను, ఇది గ్లాస్ బౌల్. దీంట్లో ఇప్పుడు ప్రోడక్ట్ని మిక్స్ చేయాలి. మిక్సింగ్. ఇంకోటి ఏంటంటే ఇది 2 times అయితే నేను వాడట్లేదు, ప్రోడక్ట్ ఒకేసారి యూజ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ ప్రోడక్ట్ నాకు ఒకేసారి వస్తుంది. సో మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సమయానికి బ్రష్ ఎక్కడ కనిపించట్లేదు. మనం అంతే కదా, వస్తువులు ఎక్కడ పెడతామో మర్చిపోతాము. అందుకని అనమాట వుడెన్ స్టిక్తో మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ ఓకే. బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ లాగా ఉంది, పర్పుల్ షేడ్ వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా కెమికల్ అన్న ఘాటు స్మెల్ అయితే లేదు. నైస్. ఇప్పుడు వేసి చూద్దాం. బ్రష్ లేదు కాబట్టి హ్యాండ్తోనే ట్రై చేయాలి. మీకు వుడెన్ స్టిక్ బ్రౌన్ కనిపిస్తుంది కదా పైన, ఈ స్టిక్ కలర్ వస్తుంది అన్నమాట హెయిర్ అవుట్పుట్. ఇప్పుడు వేద్దాం. వేసిన తర్వాత 1 hour ఉండాలి. ఓకే, చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని స్టార్ట్ చేసేద్దాం.
నేను ఎప్పుడు కూడా హెయిర్ మొదల ఉంది కదా ఇలా మనకి స్టార్టింగ్ అక్కడి నుంచి వేయను. ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి వేస్తాను అనమాట. ఎందుకంటే ముందు నుంచి వేస్తే మనకి హెయిర్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. గ్రో హెయిర్ ఉంటుంది కదా, చిన్న చిన్న బేబీ హెయిర్, అది డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకని ఇలా ఇలా కొంచెం వదిలేసి ఇక్కడి నుంచి వేస్తున్నాను. స్ట్రైట్నింగ్ అంటే మనకి కర్ల్లో తెలియట్లేదు కానీ నా హెయిర్ ఇలా అంటే ఎంత పొడుగు వచ్చింది. స్ట్రైట్ చేస్తే కానీ నా హెయిర్ ఎంత పొడుగుందో తెలియదు. నా దగ్గర ఒక టెక్నిక్ ఏంటంటే ఎప్పుడు కూడా హెయిర్ని కలర్ అంటే ఇలా ముందుకి అంటుకునేలాగా నెక్కి అంటుకునేలాగా వేయనమాట. చాలా జాగ్రత్తగా వేసుకుంటాను. ఇంకొంచెం తిక్కుగా వేద్దాం. ఇంకా మిగిలింది ఏం చేసుకుంటుందని వేసేద్దాం. జారిపోతుంది బ్లౌజ్. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పడుతూనే ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 hour అయితే వెయిట్ చేయాలి. బాగున్నాయి కదా జడ్డు, చెవులకు అంటేలాగా ఉంది బట్ ఓకే. 1 hour తర్వాత వాష్కి వెళ్ళాలి. సో 1 hour వెయిట్ చేసి ఇది కొంచెం ఆరిన తర్వాత అప్పుడు వీడిచ్చిన కండిషనర్ ఏదైతే ఉందో వాళ్ళ కంపెనీదే, ఈ కండిషనర్తో బాగా చేయాలి. మనం షాంపూ పెట్టకూడదు. ఈ కండిషనర్తోనే గోరువెచ్చని నీరు అంటే ఫోమ్ వాటర్ అంటాం కదా, అసలు గోరువెచ్చని నీరుతో ఈ కండిషనర్తో షాంపూ చేసేయాలి. సో ఇప్పుడు ఎంత టైం, ఆల్మోస్ట్ ఇంకా 1 hour ఉంది కదా. సో ఓకే, ఒక కంటిన్యూ చేద్దాం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కలర్ ఎక్కడో ఒక చోట
అంటుకుంటుంది అనమాట. సో మీరు పాత ప్రిఫర్ చేయడం బెటర్. వద్దు నెక్స్ట్ టైం ఇలా వేసుకొని బయటికి వెళ్ళలేము, ఇలాంటి డ్రెస్సెస్ మనకు వద్దు అనుకున్నప్పుడే ఆ డ్రెస్ వేసుకొని ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక కలర్ అంటుకుంది కదా హెయిర్ది అంత హ్యాండ్కి. సో వెంటనే వాష్ చేస్తే పోతుంది. అదే మీరు లేట్ చేశారనుకోండి 2 రోజుల వరకు పోదు. 1 అవర్ నేను రెస్ట్ తీసుకొని వస్తాను. ఈలోపు మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంచి మంచి కమెంట్స్ ఇవ్వండి. పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నేను ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది కూడా మీ సజెషన్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో మళ్ళీ 1 అవర్ తర్వాత కలుద్దాం. మామూలు రోజుల్లో ఉట్టప్పుడైతే 1 అవర్ ఇలా అయిపోతుంది, అరే 1 అవర్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి అవుట్పుట్ చూపించాలన్నప్పుడు 1 అవర్ అస్సలు తిరగట్లేదు. ఎంతైంది అనుకుంటున్న టైం ఇప్పుడు 15 మినిట్స్ అయింది. ఇంకా 45 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. ఏ మాటకా మాట చెప్పాలి, చిన్నప్పుడు 2 జడలు వేసుకొని స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు ఈ 2 జడలు వేసుకుంటే, అంటే కంప్లీట్గా వేయలేదు, పార్టీషన్ తీసి 2 జడలాగా వేసాను కాబట్టి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడైతే అమ్మ 2 జడలు వద్దమ్మా, అమ్మ వద్దమ్మా అని మారం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ డేస్ గుర్తొస్తేనే బాగుంటుంది కదా. హే అన్నట్టు ఈ బుజ్జి బాక్స్ రేట్ చెప్పలేదు కదా, జస్ట్ 297 రూపీస్ మాత్రమే. 1 టైం యూస్కి నాకైతే సరిపోయింది. భర్తా కాదా ఆఫ్టర్ వాష్ తర్వాతే చెప్తాను. మరి మీకు లాంగ్ హెయిర్ ఉందనుకోండి, ఇలాంటి బాక్స్ 2 ఆర్డర్ పెట్టుకుంటారా, లేకపోతే దీన్నే హైలైట్స్గా వేసుకుంటారా అనేది మీ చాయిస్. 1 అవర్ అయితే అయిపోయింది, డ్రై కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే వాష్ అనమాట. వాళ్ళు ఇచ్చిన కంపెనీ కండిషనర్తోనే వాష్ చేయాలి, షాంపూ పెట్టద్దు. సో వాష్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉందనేది మళ్ళీ రివ్యూ ఇస్తాను. హెయిర్ వాష్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కోమ్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే వెంటనే మనకి అవుట్పుట్ రాదు, ఎండలో వెళ్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగో ఎండ లేదు కాబట్టి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 2-3 వాషెస్ తర్వాత బాగా కనిపిస్తుంది అనమాట అవుట్పుట్. ఫస్ట్ వాష్లో మనకి ఏది తెలియదు. సో ఇప్పుడు కోమ్ చేద్దాం. హెయిర్ వాష్ అయ్యాక చిక్కు తీస్తుంటే అసలు ఒక్క వెంట్రుక కూడా రాలేదు. చూడండి మీరు. వాళ్ళ కండిషనర్తోనే చేశాను కదా, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఆ ఫ్రాగ్రెన్స్ స్మెల్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా కెమికల్ అండ్ అమోనియా అదేం తెలియట్లేదు. అండ్ వాష్ అయిన తర్వాత నా హెయిర్ అవుట్పుట్ అనమాట. ఎండలో బాగా తెలుస్తుంది. న్యాచురల్ బ్రౌన్ అంటే బ్లాక్కి దగ్గరలో, మరి వేసినట్టు డై వేసినట్టు ఆడ్గా అయితే లేదు. ఐ లైక్ దిస్ ప్రోడక్ట్, నాకైతే నచ్చింది, వర్తనే అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. హేయా, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎక్కడ కూడా హెయిర్ ఫాల్ రాలేదు, అండ్ ఎక్స్ట్రా కూడా కెమికల్ అనే ఫీలింగ్ కలగలేదు, డై చేసుకున్నానికి ఫీలింగ్ అయితే కలగలేదు. చాలా న్యాచురల్గా ఉంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.